Hello friends, welcome back to my YouTube channel. Today I am going to discuss about how to frame WH questions. 10th class examination paper లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ నుండి 5 అండర్లైన్ వర్డ్స్ లేదా ఫ్రేజెస్ లేదా క్లాజ్ ఇచ్చి వాటికి WH క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయమని అడుగుతున్నారు. ప్రశ్న వేస్తే అండర్లైన్ చేసిన వర్డ్స్ లేదా ఫ్రేజెస్ అనేవి ఆన్సర్లా రావాలి. అలా మనం WH క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలి. సో WH క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. యూ షుడ్ ఫాలో దీస్ రూల్స్. ఐడెంటిఫై ద పార్ట్ విచ్ ఈజ్ నాట్ అండర్లైన్డ్. అండర్లైన్ చేసిన వర్డ్ కాకుండా ఆ వర్డ్కి సంబంధించి మిగతా సెంటెన్స్ని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద హెల్పింగ్ వెర్బ్ దట్ ఇన్ ఏ స్టేట్మెంట్. ఫస్ట్ రూల్ ప్రకారం స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అందులో ఉన్న హెల్పింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. థర్డ్ స్టెప్, రైట్ ద హెల్పింగ్ వెర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఐడెంటిఫై చేసిన హెల్పింగ్ వెర్బ్ని ముందుగా రాసుకొని నెక్స్ట్ సబ్జెక్టు రాయాలి. ఈ రూల్స్ తర్వాత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి అబ్జర్వ్ చేస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఫోర్త్ వన్, ఇఫ్ యూ ఫైండ్ వెర్బ్ 1 ఇన్ ఏ స్టేట్మెంట్, డూ ఈజ్ యూజ్డ్ టు మేక్ సెంటెన్స్. కొన్ని స్టేట్మెంట్స్లో హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు, డైరెక్ట్గా మెయిన్ వెర్బ్ ఉంటుంది. అప్పుడు వెర్బ్ 1 ఉంటే స్టేట్మెంట్లో డూ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, ఇఫ్ యూ ఫైండ్ వెర్బ్ 1 బై యాడింగ్ ఎస్ ఆర్ ఈఎస్ ఇన్ ఏ స్టేట్మెంట్, డస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ సెంటెన్స్. స్టేట్మెంట్లో వెర్బ్ 1కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేసి ఉంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు డస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. If you find verb 2 in a statement, did is used to make a question. స్టేట్మెంట్లో వెర్బ్ 2 ఉన్నట్లయితే WH క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు did అనే హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి. సెవెంత్ వన్, చూస్ అన్ అప్రోప్రియేట్ WH వర్డ్ ఫర్ ది అండర్లైన్డ్ పార్ట్. అండర్లైన్ వర్డ్ లేదా ఫ్రేజ్కి తగినట్లు WH వర్డ్ని చూస్ చేసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ ముందు ఈ WH వర్డ్ యూజ్ చేయాలి. వీడియో ఎండింగ్లో హెల్పింగ్ వెర్బ్ సంబంధించి కొన్ని వర్డ్స్ ఇచ్చాను, అబ్జర్వ్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో WH క్వశ్చన్స్ సంబంధించి ఒక యూట్యూబ్ వీడియో లింక్ పోస్ట్ చేస్తున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం నేర్చుకుందాం. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఈ స్టేట్మెంట్లో అండర్లైన్ వర్డ్ ఏ లెటర్. ఫస్ట్ రూల్ ప్రకారం స్టేట్మెంట్లో అండర్లైన్ వర్డ్ తప్పించి మిగతా సెంటెన్స్ని అబ్జర్వ్ చేయాలి. ఈ సెంటెన్స్లో షీ ఈజ్ రైటింగ్ అనేది మిగతా సెంటెన్స్. సెకండ్ రూల్ ప్రకారం హెల్పింగ్ వెర్బ్ ఐడెంటిఫై చేయాలి. ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఈజ్ని మనం సబ్జెక్ట్ ముందు రాసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ ముందు పెట్టడం వలన ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాము. ఈజ్ షీ రైటింగ్? ఆమె వ్రాస్తూ ఉందా? ఏమిటి వ్రాస్తుంది అని అడుగుతాం కదా. ఇక్కడ అప్రోప్రియేట్ వర్డ్ వాట్ అంటే ఏమిటి. వాట్ ఈజ్ షీ రైటింగ్ అని క్వశ్చన్ వేస్తే షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అని ఆన్సర్ వస్తుంది. సో మనకి ఏ లెటర్ అనే ఆన్సర్ రావాలి అంటే వాట్ ఈజ్ షీ రైటింగ్ అని క్వశ్చన్ వేస్తే షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ రైట్స్ ఏ లెటర్. ఇక్కడ ఫిఫ్త్ రూల్ ప్రకారం వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు డస్ యూజ్ చేయాలి. సో డస్ షీ రైట్? సో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్కి WH వర్డ్ అయిన వాట్ చేర్చడం వలన వాట్ డస్ షీ రైట్ అని క్వశ్చన్ వేయవచ్చు. అప్పుడు ఆన్సర్ ఏ లెటర్ అని వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్,
అకార్డింగ్ టు 6th రూల్ షీ వ్రోట్ ఏ లెటర్. ఇక్కడ వెర్బ్ V2 ఉండడం వలన మనం డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి. డిడ్ షీ రైట్? ఎస్, షీ వ్రోట్. వాట్ డిడ్ షీ రైట్? షీ వ్రోట్ ఏ లెటర్. ఇప్పుడు ఏ ఆన్సర్స్కి ఎలాంటి WH వర్డ్స్ యూజ్ చేయాలో నేర్చుకుందాం. మనకి ఇచ్చిన ఆన్సర్స్లో పర్సన్స్ నేమ్స్ ఉన్నట్లయితే WH వర్డ్స్ అయిన హూ, హూమ్, హూజ్లను యూజ్ చేయాలి. హూతో ప్రశ్నిస్తే ఆన్సర్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. హూమ్తో ప్రశ్నిస్తే ఆన్సర్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. హూజ్ అనే వర్డ్ ఓనర్షిప్ని తెలియజేస్తుంది, అంటే ఎవరిది అనే అర్థాన్ని ఇస్తుంది. ఆన్సర్లో టైంకి సంబంధించిన వర్డ్స్ లేదా ఫ్రేజెస్ ఉన్నట్లయితే వెన్తో ప్రశ్న వేయాలి. చాయిస్ లేదా ఆప్షన్కి సంబంధించి ఆన్సర్ ఉన్నట్లయితే విచ్ అనే వర్డ్తో క్వశ్చన్ వేసుకోవాలి. మ్యాటర్ లేదా ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఆన్సర్ ఇచ్చినట్లయితే వాట్తో ప్రశ్నించుకుంటే సరిపోతుంది. ప్లేస్ లేదా లొకేషన్కి సంబంధించి ఆన్సర్లో ఉన్నట్లయితే వేర్ అనే WH వర్డ్ యూజ్ చేసి క్వశ్చన్ వేయాలి. ఆన్సర్స్లో రీజన్ లేదా కాజ్ ఉన్నట్లయితే WH వర్డ్ అయిన వై యూజ్ చేయాలి. మేనర్ లేదా ప్రొసీజర్కి సంబంధించి ఆన్సర్లో ఉన్నట్లయితే హౌ అనే వర్డ్ యూజ్ చేసి క్వశ్చన్ వేయాలి. పీరియడ్కి సంబంధించి ఆన్సర్లో ఉంటే WH వర్డ్ అయిన హౌ లాంగ్ యూజ్ చేయాలి. క్వాంటిటీ ఉన్నట్లయితే హౌ మచ్తో క్వశ్చన్ వేయాలి. డిస్టెన్స్కి సంబంధించి హౌ ఫార్ యూజ్ చేయాలి. ఆన్సర్లో ఏజ్ ఉన్నట్లయితే హౌ ఓల్డ్తో మనం స్టార్ట్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. విక్టోరియా, దట్స్ గ్రాండ్పాస్ క్లాక్. మిసెస్ లాటర్, be quiet, it's ours now. Come Henry, lift your end. Henry and Mrs. Slater, very hot and flushed, stagger in with a pretty old-fashioned bureau containing a locked desk. They put it where the chest of drawers was and straightened the ornaments, etc. There is a knock at the door. The knocking is repeated. Victoria ushers in Ben and Mrs. Jordan. The latter is a stout, complacent woman with an irritating air of being always right. She is wearing an outfit of new morning. సో మనకి ఇక్కడ అండర్లైన్ ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ గ్రాండ్ పాస్ క్లాక్, సెకండ్ వన్ ఓల్డ్ ఫ్యాషన్, థర్డ్ వన్ వేర్ ద చెస్ట్ ఆఫ్ డ్రాస్ వాజ్, ఫోర్త్ వన్ ద నాకింగ్, ఫిఫ్త్ వన్ an outfit of new morning. గ్రాండ్ పాస్ క్లాక్ అనే ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. రూల్ ప్రకారం రిమైనింగ్ పార్ట్ ఐడెంటిఫై చేయాలి. ఈ సెంటెన్స్లో దట్ ఈజ్ అనేది రిమైనింగ్ పార్ట్. ఇక్కడ ఈజ్ అనే వెర్బ్ ముందుకు తీసుకువచ్చి తర్వాత సబ్జెక్ట్ దట్ యాడ్ చేస్తాం. గ్రాండ్ పాస్ క్లాక్ అని ఎప్పుడు అంటాం? అది ఎవరిది అని అడిగితే కదా. సో ఎవరిది అనడానికి హూజ్ అనే WH వర్డ్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఈజ్ దట్కి ముందు హూజ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. అప్పుడు హూజ్ ఈజ్ దట్ అని క్వశ్చన్ వస్తుంది. దట్ ఈజ్ గ్రాండ్ పాస్ క్లాక్ అని మనం ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఓల్డ్ ఫ్యాషన్డ్. రిమైనింగ్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే ఏ ప్రెట్టి ఓల్డ్ ఫ్యాషన్ బ్యూరో అంటే ఇక్కడ బ్యూరో ఎలాంటిది అనే క్వశ్చన్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనం వాట్ కైండ్ ఆఫ్ బ్యూరో అని అడిగితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అండర్లైన్ క్లాజ్ ఏమిటి అంటే వేర్ ద చెస్ట్ ఆఫ్ డ్రాస్ వాజ్. ఇక్కడ రిమైనింగ్ పార్ట్ దే పుట్ ఇట్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఇవ్వలేదు. ఇక్కడ వెర్బ్ వన్ ఉంది కాబట్టి మనం డూ యూజ్ చేస్తాం. డూ దే పుట్ ఇట్ ఏ ప్లేస్లో ఉంచారు
అంటే వేర్ ద చెస్ట్ ఆఫ్ డ్రాస్ వాజ్. ప్లేస్కి సంబంధించినది కాబట్టి వేర్ అనే WH వర్డ్ యూజ్ చేస్తాం. వేర్ డూ దే పుట్ ఇట్ అని అడిగితే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ద నాకింగ్ ఈజ్ రిపీటెడ్. ఇక్కడ ఈజ్ రిపీటెడ్ అనేది రిమైనింగ్ సెంటెన్స్. అండర్లైన్ వర్డ్ ద నాకింగ్. ద నాకింగ్ అనేది ఇన్ఫర్మేషన్ కాబట్టి వాట్ ఈజ్ రిపీటెడ్ అంటే ద నాకింగ్ ఈజ్ రిపీటెడ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అన్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మార్నింగ్. రిమైనింగ్ సెంటెన్స్ చూసుకుంటే షీ ఈజ్ వేరింగ్. హెల్పింగ్ వెర్బ్ ఈజ్ ముందు ఉంచి షీ అనే సబ్జెక్ట్ తర్వాత ఉంచాలి. ఈజ్ షీ వేరింగ్ అనే ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్ ఫామ్ చేసిన తర్వాత ఎన్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మార్నింగ్ అనే ఇన్ఫర్మేషన్కి సంబంధించి WH వర్డ్ అయిన వాట్ యూజ్ చేస్తాం. సో వాట్ ఈజ్ షీ వేరింగ్ అని క్వశ్చన్ వేస్తే ఎన్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మార్నింగ్ అని ఆన్సర్ వస్తుంది. ఇలా మరికొన్ని ప్యాసేజ్ని ప్రాక్టీస్ చేస్తే మనకి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది వస్తుంది. ఆక్సిలరీ వెర్బ్స్కి మరో పేరు హెల్పింగ్ వెర్బ్స్. ఈ ఆక్సిలరీ వెర్బ్స్లో ప్రైమరీ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ వెర్బ్స్లో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ని బీ ఫార్మ్స్ అంటాం. డూ, డస్, డిడ్ అనేవి డూ ఫార్మ్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ ఫార్మ్స్. మోడల్ వెర్బ్స్ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, ఆట్ టు, డేర్, యూజ్డ్ టు. మోడల్ వెర్బ్స్ తర్వాత వెర్బ్ 1 యూజ్ చేయాలి.